ఈ ఒళ్ళు పేలుడికి పిల్లలకి ఏం చేయాలంటే కొబ్బరి నూనె రాయండి ముందు. ఓ లేయర్. స్నానానికి ముందు కొబ్బరి నూనె రాయండి. ఓకే. నూనె రాసుకుంటావా సీజన్లో అంటే 100% రాసుకోవాలి. మీకు ఒళ్ళు పేలింది అంటే అదే ఏమంటారు దాన్ని, చెమటకాయలు. చెమటకాయలకి 100% కొబ్బరి నూనె మందు. కొబ్బరి నూనె రాసుకున్నామా, తర్వాత స్నానం చేసేసేయండి మామూలు సోప్ తోటే. మీరు మైల్డ్ సోప్ ఉంది కదా, పోతుంది అది. కొబ్బరి నూనె, సబ్బు, నీళ్లు. చిన్న పిల్లలకి కూడా చక్కగా కొబ్బరి నూనె తోవేస్తాం, నూనె ఎలాగో పోతుంది. ఆ చెమటకాయలు వచ్చే లక్షణం ఉంది కదా, అది తగ్గిపోతుంది. మేమేం చేసేవాళ్ళం అంటే ఈ సీజన్లో ఎండాకాలము కొంచెం చిన్న ఒక కుంకుడుకాయ బాగా నలిపి కొద్దిగా నురుగు తీసి దాంతో ఒళ్ళు తోమేవాళ్ళం పిల్లలకి. నిజం, చాలా బాగుంటుంది అది కూడా. ఓకే. ఎక్కువ ఇంత నురుగు తీసి పరపరలాడించద్దు, లైట్ గా తోముకుంటే గనక మీకు నురుగు వల్ల వచ్చే సుఖం ఒకటి ఉంది చూడు, సబ్బు అలవాటు అయింది కదా, కుంకుడుకాయ వల్ల అది లభిస్తుంది. కొంచెం డ్రై అవుతుంది, ఎక్కువ చెమట పోయదు. బాగా డ్రై స్కిన్ వాళ్ళు మాత్రం దీన్ని ముట్టుకోవద్దు, ఆయిలీ స్కిన్ వాళ్ళు దీన్ని వాడచ్చు. ఓకే, బాగా పనిచేస్తుంది, బాగుంటుంది. తర్వాత కొంచెం స్వల్పంగా గంధం తీసుకోవటం, చెక్క గంధం, గంధం తీసుకొని గంధం రాసుకోవటము, చిన్న చిన్న ఫేస్ ప్యాక్లు వేసుకోవటం. ఫేస్ కి రాసుకోమన్నారా? రాసుకోండి. పాలల్లో కలిపారు అమ్మగారు, వాటర్ తోనా? పాలొద్దు, నీళ్లతోటే. రమ్మగారు అవునా? నేనేం చేస్తా, గంధం అరగదీసి పాలతో రుద్దుతాను చెక్క మీదే. ఎప్పుడు నువ్వు బాగా డ్రైగా ఉన్నప్పుడు అట్లా. ఇప్పుడు ఈ సీజన్ చెమట